హైడ్రా బుల్డోజర్లకు తొలి యానివర్సరీ పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా, ఐపీఎస్ అధికారి రంగనాథ్ కమిషనర్గా గత ఏడాది జూలై 19న ఏర్పాటై సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. దేశంలోని మహానగరాలన్నింటికీ దిక్సూచిలా మారబోతుంది మా హైడ్రా అని సర్టిఫికెట్లు కూడా ఇచ్చుకుంది తెలంగాణ సర్కార్. ఫస్ట్ 1 ఇయర్లో హైడ్రా సక్సెస్ రేట్ ఎంత, హైడ్రా ఖాతాలో కూడబెట్టుకున్న ఫెయిల్యూర్స్ ఎన్ని, ప్రస్తుతానికి ముందుకేసిన హైడ్రా బుల్డోజర్లు ముందుకా వెనక్క, ఈ 1 ఇయర్లో హైడ్రా ప్రోగ్రెస్ రిపోర్ట్పై ఓ లుక్కేద్దాం. హైదరాబాద్ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రాకు ఏడాది పూర్తయింది. అనతికాలంలోనే ఆశాజనక ఫలితాలు కూడా చవిచూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బుల్డోజర్ చర్యలు చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. 581 చోట్ల ఆక్రమణలను తొలగించి 499 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పైలట్ ప్రాజెక్టుల్లో 6 చెరువులకు పునరుజ్జీవం కలిగింది. త్వరలో 550 చెరువుల బౌండరీలు ఫిక్స్ అయ్యాయని, ఈ క్రమంలో డిజాస్టర్ రెస్పాన్స్ దూకుడు మీదుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరించారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రాకు ఈ నెల 19తో ఏడాది పూర్తవుతుంది. ఈ కొద్ది కాలంలోనే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వైపు కబ్జాదారులు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టించే పరిస్థితి తీసుకొచ్చింది. అటు ప్రజల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించింది. పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్ల వంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇంతవరకు ముందెన్నడూ లేని విధంగా బుల్డోజర్ చర్యలు తీసుకుంటోంది. ఎవ్వర్నీ వదలడమే లేదు. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ చెరువుల ఆక్రమణలను నివారిస్తామని, హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీటిలా చేస్తామని హామీలిచ్చినప్పటికీ ఆ పనులు మాత్రం జరగలేదు. ఎన్ కన్వెన్షన్ వంటి ఆక్రమణలను కూల్చివేస్తామన్నా ఆ చర్యలు తీసుకోనే లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాదిలోనే హైడ్రా ద్వారా చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకుంది. గత ఏడాది జూన్ 27న ఫిల్మ్నగర్లోని కోఆపరేటివ్ సొసైటీ వద్ద లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్ను కూల్చడంతో హైడ్రా యాక్షన్ మొదలైంది. ఇక అప్పటినుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు ఇలా ఎవరి ఆక్రమణలను వదల్లేదు హైడ్రా. ఏడాది కాలంలో 581 చోట్ల ఆక్రమణలను తొలగించి 499 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపు 30,000 కోట్ల ఆస్తులను పరిరక్షించింది. ఇందులో 360 చెరువుల ఆక్రమణలను తొలగించి 133 ఎకరాలు, లేఅవుట్ తదితర కాలనీల్లో 86 చోట్ల ఆక్రమణలను తొలగించి 123 ఎకరాలు, 20 నాలాల ఆక్రమణలను తొలగించి 8 ఎకరాలకు పైగా, 74 రహదారుల ఆక్రమణలను తొలగించి 218.30 ఎకరాలు, 38 పార్కుల ఆక్రమణలను తొలగించి 10.65 ఎకరాలను కాపాడగలిగింది. అలాగే 5.94 ఎకరాల్లో అనధికార నిర్మాణాలను కూల్చివేసింది. హైడ్రా పరిధిలో 950 చెరువులు ఉండగా బౌండరీలకు సంబంధించి 150 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్, 500 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. మరో 200 చెరువులకు సంబంధించి ప్రక్రియ కూడా కొనసాగుతోంది. 6 నుంచి 9 నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఖరారు చేసి ఆక్రమణలు లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టీకరించారు. నిపుణుల సలహాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. చెరువుల పరిశీలనకు శాటిలైట్ మ్యాప్ల కోసం ఎన్ఆర్ఎస్సితో ఒప్పందం కూడా చేసుకున్నారు. అమెరికన్ శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా వివరాలు కూడా సేకరిస్తున్నారు. భవిష్యత్తులో రోజువారీ శాటిలైట్ మ్యాప్లతో చెరువుల పరిస్థితిని గమనించే విధంగా ప్లాన్ కూడా చేస్తున్నారు. వ్యర్థాల డంపింగ్కు అలర్ట్ సిస్టమ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ ఆస్తుల డిజిటలైజేషన్, జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు. చెరువుల రక్షణతో పాటు నగరంలో వరదల నివారణ, ఫైర్ సేఫ్టీ వంటి డిజాస్టర్ రెస్పాన్స్ బాధ్యతలను హైడ్రా కూడా నిర్వహిస్తోంది. వరదల కారణాలను అధ్యయనం చేసి నివారణ చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం 51 డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏర్పాటు చేయగా వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఈ బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చేటువంటి ఫిర్యాదులపై కమిషనర్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు కూడా తీసుకుంటున్నారు. హైడ్రా అంటే కూల్చివేతలు, భవనాల ధ్వంసమేనన్న భావన మొదట్లో ఉండగా అవేవీ పట్టించుకోకుండా చెరువుల పరిరక్షణ కోసం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది హైడ్రా. పైలట్ ప్రాజెక్టుల్లో 6 చెరువులను అభివృద్ధి చేయాలని ఎంపిక చేయగా మొదట అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తోంది. 1962-63 లెక్కల ప్రకారం ఈ చెరువు 14 ఎకరాల 6 గుంటలు, బఫర్ జోన్తో కలిపి 16 ఎకరాల 13 గుంటలుగా ఉండేది. ఆక్రమణల కారణంగా తగ్గి తాజా హైడ్రే సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలు మాత్రమే మిగిలింది. కోర్టు కేసులను ఎదుర్కొని చెరువు భూమిగా నిర్ధారణ అయిన తర్వాత హైడ్రా 7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, రాళ్లతో గట్టు ఏర్పాటు చేస్తూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే 70% పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి మొత్తం పనులు పూర్తి కాబోతున్నాయి. అలాగే మాదాపూర్ సున్నం చెరువు 14.09 ఎకరాలు, తమ్మిడికుంట 13.02 ఎకరాలు, ఉప్పల్ నల్ల చెరువు 14.81 ఎకరాలు, పాత బస్తీలోని బుమ్రుక్ నుద్ధౌలా 12.54 ఎకరాలు, కూకట్పల్లి నల్ల చెరువుకు 15.26 ఎకరాల్లో పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఇప్పటికే పనులు ప్రారంభించింది హైడ్రా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.